the heart of your home, lighting and wiring. Welcome to day 3 of 30. మీరు లక్షలు పెట్టి సీలింగ్ చేయించిన దాంట్లో వైరింగ్ సరిగ్గా చేయించకపోతే ఆ ఇల్లు కేజీఎఫ్ లో నరకంలానే ఉంటుంది. ది ఫస్ట్ వన్ ఈస్ వైరింగ్ అండ్ ఇట్స్ పాయింట్స్. వైరింగ్ ఈజ్ ఎన్ ఇన్విజిబుల్ ఫౌండేషన్. చూడండి బాస్, వైరింగ్ అనేది సరిగ్గా లేకపోతే ఏ రోజుకైనా మీకు షాక్ తప్పదు. అలాగే పాయింట్స్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ పాయింట్ అవ్వచ్చు, లేదా టీవీ పాయింట్ అవ్వచ్చు, అలాగే మనకు ఛార్జింగ్ పాయింట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోకపోతే కనుక ఫ్యూచర్ లో ఆ వైర్స్ ఎప్పటికీ విజిబుల్ గానే ఉంటాయి మనకి. సో పాయింట్ ప్లేస్మెంట్ ఇస్ ఆల్సో ఏ క్రూషియల్ థింగ్. సెగ్మెంట్ 2 ఈజ్ లైట్స్. ఇందులో మనకి మెయిన్ గా ప్యానల్ లైట్స్ అండ్ సిఓబి లైట్స్ అవైలబుల్ గా ఉంది. ప్యానల్ లైట్ అనేది మనకి మెయిన్ గా సీలింగ్ లో ఫ్లష్ అయ్యి ఈవెన్ అండ్ కూల్ లుక్ ని ఇస్తుంది. అలాగే సిఓబి మనకి వాల్ హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అనేది మనకి సీలింగ్ చేసేటప్పుడు ఫిక్స్ చేసుకోవాలి విత్ సపోర్ట్స్ అప్ టు సీలింగ్ లెవెల్. వన్స్ సీలింగ్ ఫినిష్ అయ్యాక మనకి లైట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు లైక్ ప్లగ్ అండ్ ప్లే, అండ్ మనకి కావాల్సినట్టుగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ రోప్ లైట్. రోప్ లైట్ ని మనం ముందుగానే చేసుకున్న స్టెప్ సీలింగ్ లో ఈ విధంగా కూర్చోబెట్టుకోవాలి. ఫైనలీ స్ట్రిప్ లైట్. ఇది వన్ ఆఫ్ ది ట్రెండింగ్ ప్రొడక్ట్ అండ్ సీలింగ్ లోనే కాదు, చాలా వుడ్ వర్క్స్ లో కూడా ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. బట్ చీప్ స్ట్రిప్ లైట్ కొంటే గనక లైట్ కంటే ఎక్కువ హీటే వస్తుంది, తర్వాత ఏసీ ఉన్నా ఉపయోగం ఉండదు. ది థర్డ్ వన్ ఇస్ స్విచ్ బోర్డ్ లాజిక్. స్విచ్ బోర్డ్ అనేది పిల్లలకి అందకుండా మనకి అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే స్విచ్ వేయాల్సి వచ్చినప్పుడల్లా మనం ఏరోఫిక్స్ చేయాల్సి వస్తుంది. మేము కూడా ఇనిషియల్ గా చాలా చోట్ల ఇబ్బంది పడ్డాం, చాలా చోట్ల రీవర్క్ కూడా చేయాల్సి వచ్చింది. సో నోట్ దిస్ పాయింట్, లైట్ లేకపోతే లైఫే లేదు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మా డిజైన్ ఆఫీస్ పేరు ఫాలో అవ్వండి అండ్ స్టే ట్యూన్ ఫర్ డే 4.